ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈవిడేంటి ఇంత ఉదయాన్నే అందరి మీద ఫైర్ అయిపోతుంది? చా 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 చా. అందుకే టోటల్ గా మీరందరూ వేస్ట్ వేస్ట్ వేస్ట్. మేడం ఏంటి పల్లవి వచ్చింది. రా, నీకోసమే చూస్తున్నా. ఆ, ఏమైంది మేడం? ఏమైందా? ఏ నీకు చెప్పాలా? అంటే నువ్వు క్వశ్చన్ చేస్తే వెంటనే ఆన్సర్ ఇచ్చేయాలా? చెప్పు. ఆ, అదే మేడం, రమ్మని ఫోన్ చేశారు. నీతో మాట్లాడాలి కాబట్టే నీకు ఫోన్ చేశాను. వాళ్ళతో మాట్లాడాలనుకుంటే నీకు ఫోన్ చేస్తానా? అసలు నీకు ఫోన్ చేస్తానని ఏంటి వాళ్ళకి సైకిల్ చేస్తున్నావు? ఆంటీ ఉదయాన్నే ఫైర్ అయిపోతుంది, బీపీ రైజ్ అయిపోతుంది అనుకుంటున్నావా? ఆ, నీకు న్యూస్ చెప్పాలని రమ్మన్నాను. ఏంటి మేడం? మరో 2 వీక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయని నీకు గుర్తుందా? చెప్పారు కదా మేడం, నా పేరు కూడా పంపించారు కదా. పంపాను. ఆ, నన్ను సెలెక్ట్ చేయలేదా? చేశారు. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. కంగ్రాట్స్. అమ్మయ్య, మీరింత కోపంగా ఉంటే ఏం జరిగిందా అని టెన్షన్ పడ్డాను. గుడ్ న్యూస్ హి నవ్వుతూ చెప్పాలా? కొంచెం కోపంగా చెప్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. ఎలా ఉంది? నిజంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాళ్ళు మేడం. ఇదిగో, జరగబోయే కాంపిటీషన్ కి మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ మేడం కూడా హ్యాపీ. మరి వీళ్ళని ఎందుకు తిడుతున్నారు? వీళ్ళనా? నీకంటే ముందు ఎప్పుడో జాయిన్ అయ్యారు వెధవలు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు. నువ్వు ఒక్కొక్కటి శ్రద్ధగా నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తుంటే వీళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారో అక్కడే ఉన్నారే. కనీసం తిడితేనైనా పౌరుషం తెచ్చుకొని నెక్స్ట్ ఇయర్ కైనా ఒక మెట్టెక్కుతారేమోనని తిడుతున్నాను. చూడు పల్లవి, ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రాక్టీస్ కంటే ఇక ముందు డబుల్ ప్రాక్టీస్ చేయాలి. ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్ లో నువ్వు విన్ అవ్వాలి. నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ల ముందు నువ్వు తలెత్తుకుని నిలబడాలి. నీలాంటి ఆడపిల్లలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. తప్పకుండా మేడం, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. లక్ష్యాన్ని సాధించి నా వాళ్ళ ముందు నేను తలెత్తుకుని నిలబడతాను. గుడ్. నొప్పిగా ఉందా అన్నయ్య? ఎలా ఉందో మాటలతో చెప్తే నీకు అర్థం కాదురా. రేపు నేను గుడికి తీసుకెళ్లి శూలాన్ని 4 గుచ్చితే అప్పుడు తెలుస్తుందిరా. నాకెందుకు గుచ్చుతారు? నేనెవ్వరిని మోసం చేయలేదు. నా జాతకంలో దోషాలేమీ లేవు. మీరందరూ కలిసి ఆ వంక పెట్టుకునే కదా ఇంత అరాచకం చేశారు. ఇదంతా చూస్తుంటే బామ్మగారు బావగారి జాతకంలో దోషాలున్నాయని చేయించినట్టు కాకుండా ఏదో కావాలనే చేస్తున్నట్టుంది. అంటే ఏంటి? ఇదంతా నేను కావాలని చేశానంటావా? వాణ్ణి చిన్నప్పటి నుంచి పెంచింది మా అమ్మ. మా అమ్మ ఏం చేసినా వాడు బాగుండాలనే కదా. అవును, నిజంగా వాడి జాతకంలో దోషాలుండి వాడికి బదులుగా నన్ను శూలం గుచ్చుకోమని పంతులు గారు చెప్పుంటే శూలాన్ని వాడు నాలుక మీద కాదే నా గుండెల్లో గుచ్చుకునుండేదాన్ని. ఏమే పల్లవి? అంతే కదా బామ్మగారు, ఆయనంటే ఎంత ఇష్టమో ఆయనకు మాత్రం తెలీదా చెప్పండి? కాకపోతే జాతకంలో దోషం ఉంటేనే ఇలాంటి కష్టాలు రావండి.
మోసాలు చేసినా నిజాలు దాచిపెట్టినా అవి కర్మలై వెంటాడతాయి అంటుంది. ఆ మాట మాత్రం నిజమమ్మా. ఇంకా ఆపుతారా? మీరందరూ అనుకుంటున్నట్టుగా నా జాతకంలో ఎలాంటి దోషాలు లేవు, నాకు ఎలాంటి రోగాలు లేవు. జాతకంలో అసలు దోషం అనేదే లేదు. ఎందుకంటే ఎందుకురా? దోషాలు లేవని ఎందుకు చెప్తున్నావు? అంటే అత్తయ్య గారు దోష పరిహారాలు చేయించారు కదా, దాంతో దోషాలు పోయాయని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అంతే కదా నాన్న? నిజంగా దోషాలు లేకపోయినా ఉన్నవి పోయినా ఇంకా ప్రాబ్లం ఏముంది? త్వరలో మంచి ముహూర్తం చూసి ఇద్దరికి నిశ్చితార్థం చేసేయచ్చు మమ్మీ. అవునరా, ఎవరి జాతకాల్లో ఏ దోషాలున్నాయో చూపించుకోమని పంతులు గారు చెప్పబట్టే కదా ఇంత దూరం వచ్చింది. అదే లేకపోతే ఇక పెళ్ళే. ఓర్ నాయనో, దోషం ఉందంటే నాలుగు మీద సూలాలు గుచ్చేస్తున్నారు, దోషం లేదంటే నిశ్చితార్థం అంటున్నారు. ఎటు చూసినా చావులాగే ఉంది. సర్లేండి బామ్మగారు, మీ మనవడు చెప్పినట్టు అతని జాతకంలో ఏ దోషాలు లేకపోయినా మనం చేయించిన పరిహారాల వల్ల అవి పోయుంటే ఓకే. ఒకవేళ బ్యాలెన్స్ ఉంది అని మీకేమైనా అనిపించిందనుకోండి, అప్పుడు ఒకసారి గుడికి తీసుకెళ్లి నాలుక మీద శూలానికి బదులు ఏ బల్లెమో గుచ్చేస్తే బెటరు. ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుందన్నయ్యా. బల్లెమా? అవును మమ్మీ, శూలం అంటే వేలంత ఉంటుంది, అదే బల్లెమనుకో ఇంతుంటుంది. ఎరా, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అలా కాదు, ఏం చేసినా నీ మంచి కోసమే కదా. వాడి మంచి ఏంటో, ఏం చేస్తే వాడికి మంచి జరుగుతుందో నాకు బాగా తెలుసు. వాడి జాతకంలో దోషం ఉంటే ఎలా పోగొట్టాలో కూడా నాకు తెలుసు. ఈ ఇంటికి పట్టిన దోషాన్ని ఎలా బయటికి గెంటాలో కూడా నాకు తెలుసు. సర్లే సుమ్మా, ఉదయం నుంచి వాడేం తినలేదు, ఏమైనా పెట్టండి. అవునమ్మా, ఆకలేస్తుంది మమ్మీ. పదండి. ఏంట్రా, తినలేకపోతున్నావా? అన్నీ తెలిసి ఎలా అడుగుతావే నువ్వు? మరి ఏమి తినకపోతే నీరసం వస్తుందిరా. ఆకలేస్తుంది నాన్న, కానీ నొప్పి వస్తుంది.